పత్రిజీ ధ్యాన మహాయాగం పత్రిజీ ధ్యాన మహాయాగం. అందరికీ నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో ఎంతో అద్భుతంగా పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతోంది. సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు హైదరాబాద్ స్పిరిచువల్ ట్రస్ట్ ఇన్ఛార్జ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ గంగాధర్ రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం. మేడం, నా పేరు గంగాధర్. నేను 2007లో మొట్టమొదటిసారి మనకు ధ్యానంలోకి రావడం జరిగింది. 2007 నుంచి 2009 వరకు ధ్యానంలోకి వచ్చాను. 2009 తర్వాత నేను మొట్టమొదటిసారి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి జడ్చర్ల కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అప్పటి నుంచి కొంచెం సీరియస్నెస్ పెరిగింది. ఆ ఎంట్రీ పత్రిసారి ఒక అవకాశం ఇచ్చారు నాకు. 2009లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే అవకాశం. అక్కడి నుంచి నేను కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన ధ్యానంలోకి కానీ కైలాసపురితో కానీ అనుసంధానంగా వస్తున్నాను. 2018లో మళ్ళీ ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ నుంచి రెండోసారి పోటీ చేయడం జరిగింది. అప్పటితో నాది టోటల్ నా జీవితం కూడా మారిపోయింది. ఎందుకంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత నాకు కంప్లీట్ లైఫ్ చేంజ్ జరిగింది. ఆ ట్రాన్స్ఫర్మేషన్తో నేను 100% నమ్మకం అనేది, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ దానికి సరెండర్ అయిపోవడం అనేది 2018 తర్వాత జరిగింది. అలా జరగడం వల్లనో ఏమో 2020-21 నుంచి ఈ ట్రస్ట్ వ్యవహారాలు కూడా చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. అందులో భాగంగానే 2023లో నాకు ఈ ధ్యాన మహాయాగం డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసే అవకాశం లభించింది మేడం. ఓకే సార్. సో ఆ విషయాలు తెలుసుకునే ముందుగా అంటే మీరు మొట్టమొదటిగా ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యాన మహాయాగం కానీ చక్రం కానీ దేంట్లో మొట్టమొదటిగా పార్టిసిపేట్ అన్నీ అని చెప్పలేను, కానీ వీలైనంత వరకు నేను అటెండ్ అవ్వడానికి అంటే 1-2 డేస్ అన్న కంపల్సరీ విజిట్ అయ్యి, నాకు వృత్తిరీత్యా నేను బిజినెస్లో ఉండేవాడిని, జాబ్స్ బిజినెస్ ఈ వల్ల వీలు కాకపోవడం వల్ల 1-2 రోజులు అంటే అమరావతిలో జరిగినప్పుడు కానీ, శ్రీశైలంలో జరిగినప్పుడు కానీ, తర్వాత మన కర్తాల్లో జరుగుతున్నప్పుడు అయితే 2012 నుంచి ఆల్మోస్ట్ రెగ్యులర్. అంతకుముందు జరిగినప్పుడే నేను కొంచెం ఫ్రీక్వెంట్గా అటెండ్ కాలేకపోయాను. అమరావతికి కానీ శ్రీశైలం కానీ అటెండ్ అయ్యాను. ఈ 2012 నుంచి మాత్రం ప్రతి సంవత్సరం నేను ధ్యాన మహాయాగానికి అటెండ్ అవుతాను. అది పర్టికులర్గా 11 డేస్ ఉండేవాని కాదు, ఎన్ని వీలైతే అంత మ్యాక్సిమం ఉండేవాని ప్రతిసారి. ఇక 2021 తర్వాత మాత్రం ఖచ్చితంగా మ్యాక్సిమం ఉంటున్నాను. 23 నుంచి ఖచ్చితంగా 11 డేస్ కాదు, ఆల్మోస్ట్ 19th నుంచి అక్కడే ఉండడం జరుగుతుంది మేడం. ఓకే. సో మరి మీరు ధ్యాన మహాయాగంలో అప్పుడు జరిగిన యజ్ఞాల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీలో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి సార్? చాలా మేడం. యాక్చువల్గా మనము ప్రతి ఏరియాకు ఒక స్థల పురాణం అంటాము, ఒక చరిత్ర ఉంటుంది. శ్రీశైలం కానీ తిరుపతి కానీ ఎక్కడ చూసినా దానికి ఒక స్థల పురాణం చరిత్ర ఉంటుంది. అక్కడ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ గురించి మాట్లాడతాం. అక్కడికి వెళ్ళి వస్తే ఒక ప్లెజెంట్నెస్ ఉంటుందని, ఆ లడ్డు తింటే ఒక శక్తి అని, ఇలా ప్రతిదానికి ఒక ఏరియాకు మనం చూసిన పుణ్యక్షేత్రాలు ఏదైనా తీసుకోండి అలా ఉంటుంది. అలాగే కర్తాలకి ఎస్పెషల్లీ మార్నింగ్ 5 గంటల నుంచి 8 గంటల వరకు ధ్యానంలో పాల్గొంటే ఆ యొక్క వ్యక్తి ఉత్సాహం, ఆ ఉల్లాసం, అంతకుముందు జీవితం ఆ తర్వాత జీవితం చాలా చేంజ్ ఉంటుంది మేడం. అది నేను ప్రాక్టికల్గా అనుభవించి ఎక్స్పీరియన్స్తో చెప్తున్న వర్డ్. నేను ఏదైతే 5 to 8 మెడిటేషన్ కోసమే నాకు 11 రోజులు వీలు కాలేదు అంటే ఏ ఒక్క రోజైనా సరే నైట్ వెళ్ళిపోయినా సరే మార్నింగ్ 5 to 8 నేను ఆ మ్యూజిక్ మెడిటేషన్ కూర్చొని వస్తాను. అంటే మన కర్తాలకి ఎన్నో ఉన్నాయి, స్పెషాలిటీస్ చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది మన కర్తాల మహేశ్వర మహాపిరమిడ్కి. అందులో మెయిన్ పాయింట్ అంటాం కదా, మెయిన్ పాయింట్ నాకు 5 to 8 అనిపిస్తుంది మేడం. ఆ 5 to 8 లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ ఏదైతే సార్ డిజైన్ చేశారో అది చాలామందిలో ఎంతో పెను మార్పులు తెచ్చింటుంది మేడం. నా జీవితంలో మాత్రం అదే మార్పు తెచ్చింది మేడం. ఆ ఒక్క మ్యూజిక్ మెడిటేషన్ అటెండ్ అయ్యి మిగతా టైం అంతా అక్కడ నార్మల్గా ఉన్నా సరే ఆ మ్యూజిక్ మెడిటేషన్ నాకు చాలా పెద్ద మార్పు తెచ్చింది మేడం. సో మన కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్కి అదే ఆయుపట్టు మేడం, నా ఉద్దేశం ప్రకారం. సో మీరు ఇందాక చెప్పారు ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్కి మీరు ఇన్ఛార్జ్ అని చెప్పారు. సో మీరు ఎలా ఎన్నుకోబడ్డారు సార్ ఆ రోల్కి? అదే నేను అంతకుముందు 2020 నుంచి నేను కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్ కర్తాల్ యాక్టివిటీస్లో ఏదో ఒక అంశంలో వాలంటీర్గా పాల్గొనేవాడిని. అక్కడ వర్క్ అందరూ వీళ్ళతో నేను అనుసంధానంగా ఉండేవాళ్ళను. అక్కడ 23 ధ్యాన మహాయాగం అనేది ఏదైతే స్టార్ట్ చేశారో అప్పుడు దామోదర్ మహాస్వామి నేను దామోదర్ మహాస్వామి ద్వారా ఎంట్రీ అయ్యాను. ఆ సార్ ఏం చేశారంటే, ఇట్లా మనం ఒక ట్రస్ట్ ఆఫీస్ తీసుకుంటున్నాము ఎల్బీనగర్లో, అది ధ్యాన మహాయాగానికి సంబంధించి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి తరఫున తీసుకుంటున్నాము, దాన్ని కొంచెం మేనేజ్ చేయాలి, వర్క్ ఉంటుంది ఇలా అని చెప్పేసి తీసుకొచ్చారు. అప్పుడు నేను వచ్చినప్పుడు అంటే ఎగ్జాక్ట్గా వర్క్ తెలియదు నాకు, జస్ట్ ఇలా ఉంటుంది అని ఒక గైడెన్స్తో లోపలికి రావడం జరిగింది. ఎంటర్ అయిన తర్వాత కృష్ణమూర్తి గారు
డి సురేష్ బాబు మిదాని గారు దీన్ని మేనేజ్ చేసేవాళ్ళు అంతకుముందు వరకు. సార్ వాళ్ళ గైడెన్స్లో 23 అలా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను మొట్టమొదటి ధ్యాన Okay. మహాయాగం మ్మ్. అలా స్టార్ట్ చేసి ఇది 3వ సంవత్సరం మేడం నేను. సో ఏం వర్క్ ఉంటుంది సార్? ఇప్పుడు మీరు మీ రోల్ ఏంటి దాంట్లో? అసలు ఏం వర్క్ ఉంటుంది? ఇప్పుడు ధ్యాన మహాయాగం అనేది మనకు చాలా పెద్ద కార్యక్రమం. Hmm. ప్రతి పిరమిడ్ మాస్టర్ పండగ సంబరాలు జరుపుకునే విషయం ఇది. సో మనకు నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు, రెస్ట్ ఆఫ్ ఇండియా, నాట్ ఓన్లీ రెస్ట్ ఆఫ్ ఇండియా, అదర్ దెన్ ఇండియా కూడా చాలామంది పిరమిడ్ మాస్టర్స్ ఈ 11 రోజులు విజిట్ చేస్తారు మేడం. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఆ 11 రోజులు విజిట్ చేయడంతో పాటు మనకు ఉదయం మ్యూజిక్ మెడిటేషన్ తర్వాత బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, రాత్రి డిన్నర్ కానీ, ఈ 3 ఉచిత అన్నప్రసాదం. మనం అందరికీ ఉచితంగా అన్నప్రసాదం ప్రొవైడ్ చేస్తాం. ప్లస్ చాలామందికి మనం అకామిడేషన్ ఇస్తాం. ఫ్రీ అండ్ పెయిడ్ 2 ఉంటాయి. వీటన్నింటికి చాలా వరకు ఖర్చుతో కూడుకున్న పని మేడం. ఈ యొక్క అంటే యాక్సెప్ట్ చేయాల్సిన విషయం అది. చాలా ఖర్చుతో కూడుకున్న పని. మనదంతా ఉచితమే. అలాంటప్పుడు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఉచిత అన్నదానం, ఉచిత అకామిడేషన్తో పాటు ఎవరైతే చందాలు ఇవ్వాలనుకుంటున్నారో విరాళాలు సేకరించాలి. ఓకే. విరాళాలు సేకరించేది వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చే వాళ్ళు ఇస్తుంటారు. అలా కాకుండా ధ్యాన మహాయాగానికి స్పెషల్గా ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ Okay. విరాళాలు సేకరించే క్రమంలో ఈ హైదరాబాద్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ తరపున ఈ యాగానికి ముందు 2 నెలల ముందు నుంచి మనం బుక్స్ ప్రింట్ చేయడం జరుగుతుంది. డొనేషన్ బుక్స్. ఆ డొనేషన్ బుక్స్ ప్రింట్ చేసి ఏరియా వైడ్గా మనం అన్ని రాష్ట్రాలకు ఎవరెవరైతే పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారో రాష్ట్రంలో ఉన్న నలుమూలల ఈ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఆ డిస్ట్రిబ్యూట్ చేసి అక్కడ వాళ్ళు ఆ డిస్ట్రిబ్యూషన్ పిరమిడ్ మాస్టర్స్ అందరితో డొనేషన్స్ కలెక్ట్ చేస్తారు. ఆ కలెక్ట్ చేసిన అమౌంట్ని మళ్ళీ తిరిగి ఆ 11 days అప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు డొనేషన్ కౌంటర్ ఉంటుంది అక్కడ సపరేట్గా. మన యొక్క సరస్వతి ప్రాంగణం ఆపోజిట్లోనే డొనేషన్ కౌంటర్ ఉంటుంది. ఆ Okay. కౌంటర్కు తీసుకొచ్చి అన్ని బుక్స్ అప్పచెప్తారు అన్నట్టు. మ్మ్హ. బుక్స్ అప్పచెప్పే కార్యక్రమం ఏదైతే ఈ యాగానికి కావాల్సిన మెయిన్ ఫండింగ్ కోసం సో బుక్స్ ఈ work అనేవి ప్రింట్ జరుగుతుంది. చేస్తారు సార్. అవును మేడం. ఆ బుక్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు అవును మేడం. ఎవ్రీ ఇయర్. అవును. అంటే ఆ డిస్ట్రిబ్యూట్ చేసే విధానం ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు అక్కడ పిరమిడ్ మాస్టర్లు అక్కడున్న ఇన్ఛార్జికి ఇస్తారా మీరు? ఎలా అసలు ఈ ప్రణాళిక అంతా ఎలా జరుగుతూ ఎస్ ఉంటుంది? మేడం. యాక్చువల్గా 23లో మామూలుగా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. మనం ఇప్పుడు అక్కడ యాక్టివ్గా వర్క్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారో కనుక్కొని వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళము. ఓకే. అక్కడికి పంపించి ఆ నెంబర్ ఆఫ్ బుక్స్ అక్కడికి ఇచ్చేసి దాన్ని మానిటర్ చేసేవాళ్ళం. వెళ్తుందా, ఎంతవరకు వెళ్తుంది, ఏంది అనేది. సో అలా కాకుండా 23 తర్వాత మేము ఏం చేసామంటే ఒక డిస్ట్రిక్ట్ కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. మ్మ్హ. డిస్ట్రిక్ట్ కమిటీస్ ఏంటంటే యాక్టివ్గా ఉండే వాళ్ళను డిస్ట్రిక్ట్ కమిటీకి ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, ఒక ట్రెజరర్ అని ఒక బాడీ ఎన్నుకోవడం జరిగింది. ఓకే. హైదరాబాద్ స్పిరిచువల్ ట్రస్ట్ తరపున మ్మ్. ఒక డిస్ట్రిక్ట్ కమిటీస్ ఏర్పాటు చేసాం. కమిటీ ఏర్పాటు చేయడం వల్ల చాలా ఈజీ అయిపోయింది వర్క్. ఓకే. అంతకుముందు మనం సెర్చ్ చేసి బుక్స్ పంపించి ఆ బుక్స్ ఎక్కడికి వెళ్ళాయి అంతా కూడా మన ఆఫీస్ నుంచి మెయింటెనెన్స్ మానిటరింగ్ జరిగేది. ఈ 24 నుంచి ఏం జరిగిందంటే ఇప్పుడు ఆ డిస్ట్రిక్ట్ కమిటీలు ఏదైతే ఏర్పడ్డాయో ఆ కమిటీస్కి డైరెక్ట్గా మేము బుక్స్ పంపిస్తాం. ఓకే. బుక్స్ పంపించడం ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ఏ మీటింగ్ జరిగినా సీనియర్ పిరమిడ్ మాస్టర్ వాళ్ళ డిస్ట్రిక్ట్లో ఎక్కడ క్లాస్ పెట్టినా మ్మ్. ఇది మన ధ్యాన మహాయాగం గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా ఎవరికి డొనేషన్ బుక్ కావాలన్నా ఆ ప్రెసిడెంట్ వెళ్ళి ఆ ఏరియా మొత్తాన్ని అతను కవర్ చేస్తారు. ఓకే. అతను డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. డిస్ట్రిబ్యూట్ చేసింది కూడా డిస్ట్రిబ్యూట్ చేసిన లిస్ట్ మళ్ళీ మనకు ఆఫీస్కి పంపిస్తాడు. ఆఫీస్కి Okay. పంపించినప్పుడు సిస్టమ్ మేము ఒక సాఫ్ట్వేర్ మెయింటైన్ చేస్తాం. Mhm. యాక్చువల్గా బుక్స్ నెంబర్తో సహా సాఫ్ట్వేర్ ఉంటుంది. ఫస్ట్ నెంబర్ ఎవరికి ఇచ్చాము, సెకండ్ నెంబర్ ఎవరికి ఇచ్చాము, అలా ఇచ్చిన బుక్ ఏదైతే Mhm. ఉందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డాటా ఇక్కడ సిస్టంలో మెయింటైన్ చేస్తాం. ఓకే. వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా డాటా మెయింటైన్ Mhm. అవుతుంది. అలా డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ఈజీ అయిపోయింది మేడం. ఇప్పుడు ఓకే. చాలా ఈజీగానే డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతున్నాం. ఆల్ ఓవర్ ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందో అక్కడికి స్ప్రెడ్ కూడా అవుతున్నాయి బుక్స్ ఈజీగా. ఓకే. సో ఆ బుక్స్ మీరు పంపిస్తారు. తిరిగి వాళ్ళు డొనేషన్ ఇచ్చిన తర్వాత ఆ బుక్స్ మళ్ళీ మీకు వచ్చేస్తాయా సార్ రిటర్న్? అవును మేడం. ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే మనము మన యొక్క అకౌంట్ డీటెయిల్స్ ఏదైతే ఉందో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది మేడం. ఓకే. అకౌంట్ డీటెయిల్స్, క్యూఆర్ కోడ్స్ అన్నీ కూడా మనం పాంప్లెంట్స్తో పాటు మన డొనేషన్ బుక్స్తో పాటు ప్రచురించి అన్ని ఏరియాలకి వెళ్ళిపోతుంది. వాళ్ళ దగ్గర Okay. డొనేషన్ బుక్ ఉందంటే దాంట్లో అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అంటే ఎవరైతే బుక్ తీసుకున్నారో వాళ్ళు డొనేషన్ కలెక్ట్ చేసినా సరే, వాళ్ళు ఇవ్వాలనుకున్నా సరే డైరెక్ట్గానే వాళ్ళు బ్యాంక్లో డిపాజిట్ చేసుకునే ఫెసిలిటీ ఉంది అప్పటిదప్పుడే. మ్మ్. ఇక్కడ మనీ ఎవరు చేతికి ఇవ్వాల్సిన అవసరం లేదు, తీసుకొచ్చిన అవసరం లేదు. అలా చేయలేని పక్షంలో, అంటే అలా కూడా చేయలేని పక్షంలో డొనేషన్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే చాలా వరకు అన్ని డొనేషన్ బుక్స్ రాసుకొని అమౌంట్ తీసుకొని అది మళ్ళీ మనకు ఆ 11 days ప్రోగ్రామ్ అటెండ్ అవుతారు. ఆ 11 daysలో డొనేషన్ కౌంటర్ ఉంటుంది మేడం. అది ఓకే. ఆ డొనేషన్ కౌంటర్కి వచ్చినప్పుడు మళ్ళీ అది పొందుతాం. అందులో కూడా మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ బుక్కి అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ ఉంటుంది మళ్ళీ. ఓకే. అంటే నేను ఆ బుక్స్ పంపించాము, బుక్స్ వచ్చినాయని కాదు, మ్మ్హ. ఎంత వచ్చింది ఏమీ లెక్క చాలా క్లారిటీగా ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ బుక్కి పర్సన్ టు పర్సన్ డీటెయిల్ మెయింటైన్ చేస్తాము. మ్మ్. దాని తర్వాతగా ఆ ఇచ్చిన బుక్ మాకు రిసీట్ అయినట్టు మేము రిసీవ్ చేసుకున్నట్టు మళ్ళీ ఆ పర్సన్ అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇస్తాం. ఓకే. అంటే ఇప్పుడు నేను
ఒక ఏరియాలో 10 బుక్కులు కలెక్ట్ చేస్తున్నాను, మ్మ్. ఆ 10 మందికి నేను ఆన్సరబుల్. మ్మ్. నేను ఆ 10 మంది అమౌంట్ తీసుకొచ్చి నేను ట్రస్ట్ కట్టేసిన అని ఓరల్గా చెప్పడం కాదు. ఆ 10 బుక్కులు నా దగ్గర రిసీవ్ చేసుకున్నట్టు నేను విత్ బుక్ నెంబర్ అక్నాలెడ్జ్‌మెంట్ రిసీట్ ఇస్తాను విత్ అమౌంట్తో సహా. ఓకే. ఈవెన్ ఇట్ ఈస్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, అంటే వాళ్ళు మ్మ్. బ్యాంక్లో వేసినా సరే నాకు డైరెక్ట్గా క్యాష్ ఇచ్చినా సరే ఓకే. అన్నింటికి అక్నాలెడ్జ్‌మెంట్ రిసీట్ ఉంటుంది మేడం. ఓకే. సో ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ యా, బాగుంది సార్. చక్కటి ప్రణాళిక, చక్కగా ఆర్గనైజ్ చేస్తుంది ట్రస్ట్, చాలా బాగుంది సార్. మేడం. సో ఎవరైనా ఇలా అంటే బుక్ రిసీవ్ చేసుకోలేదు, వాళ్ళు డొనేషన్ ఇవ్వాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, అలాంటి వాళ్ళు ఇప్పుడు కైలాసపురి ఈ యాగానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరిని కలవాలి, ఈ అన్నదానంకో దేనికో డొనేషన్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు ఏం చేయాలి సార్? ఈ యొక్క క్యూఆర్ కోడ్ అని చెప్పాను కదా మేడం, మనం మ్మ్. పాంప్లెట్స్తో వేసిన అన్నదానానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో మనం మన కాంపౌండ్లో కూడా ఆల్మోస్ట్ ప్రతి ఏరియా ఒక దగ్గర క్యూఆర్ కోడ్ కానీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ పెడతాం. మ్మ్. వాళ్ళు డైరెక్ట్గా ఫోన్తో క్యూఆర్ కోడ్తో స్కాన్ చేయొచ్చు. అలా కాకుండా మళ్ళీ డైనింగ్లో కానీ, అన్నపూర్ణేశ్వరి దగ్గర కానీ, మళ్ళీ పిరమిడ్ ఆపోజిట్లో కానీ, మళ్ళీ డొనేషన్ కౌంటర్, ఈ 4 ప్లేసెస్లో మన ఆ వాలంటీర్గా చాలామంది టీం వర్క్ చేస్తుంటారు మేడం. ఓకే. వాళ్ళు కూడా అక్కడ డొనేషన్ బుక్స్ రిసీవ్ చేసుకుంటారుతో పాటు డొనేషన్స్ కూడా రిసీవ్ చేసుకుంటారు. మేము ఇక్కడ డొనేషన్ కౌంటర్లో డొనేషన్ బుక్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటామో, మ్మ్. అన్నదానం మన ఇప్పుడు మెయిన్ డైనింగ్ దగ్గర, ఓకే. అన్నపూర్ణేశ్వరి దగ్గర మ్మ్. అండ్ పిరమిడ్కి ఆపోజిట్లో ఈ ఓకే. 3 ప్లేసెస్లో సపరేట్ కౌంటర్స్ ఫర్ ఓన్లీ డొనేషన్ రిసీవింగ్. మ్మ్. వాళ్ళు ఎవరైనా డొనేషన్స్ ఇవ్వాలి అనుకుంటే అక్కడ స్పాట్లో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు రిసీట్ పొందొచ్చు. అప్పుడే రిసీట్ కూడా ఇచ్చేస్తారు. ఓకే. మళ్ళీ ఇవేవి రిసీట్తో పని లేకుండా డైరెక్ట్గా క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళకు క్యూఆర్ కోడ్ ఫెసిలిటీ కూడా ఉంది మేడం. ఓకే. డైరెక్ట్గా అంటే ఎక్కడిదక్కడ ఈజీ స్టెప్స్, ఈజీగా ఉంది. వాళ్ళు అన్నం తిన్నారు, అక్కడ వచ్చి డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఎంత కావాలన్నా అంత ఇచ్చే ఒక అన్న డైనింగ్లో కూడా ఆల్మోస్ట్ 15 మంది దాకా టీం వాలంటీర్గా వర్క్ చేస్తారు మేడం. ఓకే. సో ఎక్కడికక్కడ ఏ డొనేషన్ ఇచ్చినా వెంటనే రిసిప్ట్ ఇచ్చేయడం అవును జరుగుతుంది. అవును మేడం. సో ఇంత అద్భుతమైన బాధ్యతను మీరు తీసుకున్నారు కదా సార్, మీకు ఏమనిపిస్తుంది? అది ఏం అనిపించడం లేదు, ఏదో అదృష్టం అంతే. ఇది ఇట్స్ Okay. గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఎంతోమంది ఉన్నా నాకు ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే నాకు ఐఎమ్ వెరీ 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 గ్రేట్ఫుల్ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ మాస్టర్స్. లైక్ ఎందుకు మనకి ఆపర్చునిటీ ఉత్తిగా రాదు, మన వల్ల ఏ కార్యం జరగాలి అనేది ప్రీడిఫైన్డ్ ప్రోగ్రామ్. నాకు ఆ అవకాశం వచ్చింది, చాలా గొప్పగా ఫీల్ అవుతాను. దానికి వీళ్ళ మార్గదర్శకత్వం తోడైంది. మనకు ట్రస్ట్ చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు మినిట్ టు మినిట్ వాళ్ళ గైడెన్స్, ఎంత గైడెన్స్ అంటే నువ్వు ట్రస్ట్కి వర్క్ చేస్తున్నావు అంటే లైఫ్లో కూడా అంతే ఎదగాలి అనేది ఆయన ఇంటెన్షన్ ఉంటుంది సార్ది. ఎప్పుడైనా కూడా నువ్వు ఏదో నేర్చుకొని వెళ్ళిపోవడం కాదు, ఇది నేర్చుకున్న ప్రతి అంశాన్ని లైఫ్లో ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఇక్కడ నేర్చుకున్న ప్రతి అంశం ద్వారా నువ్వు లైఫ్లో ఉద్ధరించబడాలని ఆయన ఇంప్లిమెంటేషన్ వల్ల. ప్లస్ చాలామంది ఇంకా ట్రస్టీలందరూ ఎంత హెల్ప్ చేస్తారంటే వాళ్ళకి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఎంతో ఓర్పుగా, ఏ రిక్వైర్మెంట్ ఉన్నా ఎంతో ఓర్పు. ఇంత పెద్ద పని నడపడం అంటే ఒక్కరి వల్ల అయ్యే పని కాదు మేడం. యాక్చువల్గా ప్రతి ఒక్కరి సపోర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. మన గైడెన్స్ చేసేవాళ్ళు, మనకు సలహాలు ఇచ్చేవాళ్ళు, మనకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు హెల్ప్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ట్రస్టీలు. మన హైదరాబాద్ ట్రస్టీలే కాదు, భాగ్యనగర్ ట్రస్టీలు ప్లస్ ఆల్ సీనియర్ మాస్టర్స్. మనం ఇంకా ఇప్పుడు ఈసారి భాస్కర్ రెడ్డి సార్ చాలా గొప్ప సంకల్పంతో మహా కమిటీ అని ఒకటి ఏర్పాటు చేశారు మేడం. ఓకే. ధ్యాన మహాయాగం కోసం ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరు అంటే వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరిని ఇందులో భాగం చేయాలని సీనియర్ మాస్టర్స్ నుంచి అందరినీ, కోఆర్డినేటర్స్ని, ఇన్ఛార్జెస్ని అందరినీ తీసుకొచ్చి మనకు బ్రత్రిజీ ధ్యాన మహాయాగం మహా కమిటీ అని ఒకటి ఏర్పాటు చేశారు. ఓకే. 500 మందితో ఈసారి వర్క్ జరుగుతుంది. ప్రతిదీ ఈ గ్రౌండ్లో మొత్తం టోటల్ అది కూడా Okay. ఈసారి ఆ బాధ్యత కూడా నాకు సార్ అప్పచెప్పి ప్రతిదీ మానిటరింగ్ చేస్తూ చాలా 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 హ్యాపీగా అండ్ చాలా ఉత్సాహంగా ఉంటుంది మేడం. ఓకే. ఎందుకంటే మాకు ఇక్కడ ఆ వర్క్ చేయడం కూడా మేము మాట్లాడినంత ఈజీ కాదు. ఉదయం 6:30-7 స్టార్ట్ అవుతుంది కౌంటరు, ఓకే. రాత్రి 12:30-1 అవుతుంది మ్మ్హ్మ్. డైలీ. సో కౌంటర్ ఉంటుంది. కౌంటర్ Okay. మార్నింగ్ 7 నుంచి 1:30 వరకు ఉంటుంది. ఓకే. 1:30 తర్వాత వెళ్ళడము, మళ్ళీ కొద్దిసేపు ఫ్రెష్ అయి పడుకొని మళ్ళీ మార్నింగ్ 6:37 కల్లా మళ్ళీ మన కౌంటర్కి వచ్చేయడం. ఇలా 11 డేస్ ఉంటాం, ఎక్కడ టైర్డ్ కాకుండా అంతే ఎనర్జీతోని. ఆ ప్లేసే ఎనర్జీమయం మేడం. సో మాకు ఆపర్చునిటీ అని ఫీల్ అవుతున్నాను నేనైతే ఎప్పుడైనా కూడా. Yeah, ఇది ఒక ఆపర్చునిటీ నాకు వచ్చింది, నా అదృష్టం అంతే మేడం. సో పత్రిజీ ధ్యాన మహాయాగం ఇది 4 అనుకుంటా కదా సార్. అవును మేడం. అప్పుడు జరిగిన యాగంలో ఉన్న ఈ వర్క్స్ ఏంటి, లేకపోతే ఇప్పుడు ఈ ప్రజెంట్గా జరుగుతున్న యాగంలో కొత్త నిర్ణయాలు ఏం తీసుకున్నారు? ఏ విభాగంలో అయినా అయి ఉండొచ్చు, స్టేజీ దగ్గర అయి ఉండొచ్చు, ఫుడ్ దగ్గర అయినా, లేకపోతే అకామిడేషన్, ఏం ఇంకా తీసుకున్నారు కొత్త? మేడం యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఈజ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్. ఓకే. వాట్ ఎవర్ వి డన్ ఏ మిస్టేక్, నెక్స్ట్ టైం అది లేకుండా చూసుకోవడం మానవనైజం. అట్లాంటిది ఇంత పెద్ద ప్రోగ్రామ్ అన్నప్పుడు ఖచ్చితంగా లోటుపాట్లు జరుగుతుంటాయి. ఎంత క్లారిటీగా ఇలా వెళ్ళాలి అని ఒక రూట్ మ్యాప్ వేస్తే కూడా చాలా మంది పక్క రూట్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. అదిగాక చాలా మంది క్రౌడ్, హెవీ వస్తుంటారు. క్రౌడ్ ఉంటారు. అంత ఆర్గనైజ్ చేయడము, అంతని చేయడము, చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి. అది నేను అంతకు ముందు జరిగిన దాంట్లో ఇంత దగ్గర నుంచి అబ్జర్వ్ చేసే అవకాశం నాకు లేకపోయింది కాబట్టి నాకు తెలీదు. బట్ ఈ 3 సంవత్సరాల్లో మాత్రం చాలా నోటీస్ చేశాను మేడం. ఎవ్రీ ఇయర్ ఏ హ్యూజ్
ఇంప్రూవ్మెంట్. ఓకే. లైక్ ఒక చిన్న మిస్టేక్ని కూడా చాలా పద్ధతిగా అది మళ్ళీ రిపీట్ కావద్దు అనే ఒక సంకల్పంతోనే భాస్కర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో మిగతా అందరూ ట్రస్టీలు మూకుమ్మడిగా ఆ మిస్టేక్ జరిగిందా మళ్ళీ ఆ మిస్టేక్ రిపీట్ కావద్దు, కొత్త మిస్టేక్ జరిగిందా ఓకే మళ్ళీ Okay. చేద్దాం దాన్ని అది చేద్దాం, కానీ ఆ పాత మిస్టేక్స్ ఏవి రిపీట్ కాకుండా చాలా చాలా ఇంప్రూవ్ చేసుకుంటూ ఇప్పటికి ఎంత ఈజీగా చేశారంటే ఒక ఇట్లా మన ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతుంది మేడం. ఒక పేపర్ వర్క్ చేసుకొని పేపర్ పక్కన పెడితే ఆ పేపర్ ప్రకారం ఎలా ఫాలో అవుతామో అలా అంత ఇంప్లిమెంట్ చేసి చాలా పద్ధతిగా డిజైన్ చేశారు. ఆ డిజైన్ కూడా అలాగే జరుగుతూ ఉంది. యాక్చువల్గా పత్రి సార్ ఎనర్జీ మేము ఎప్పుడు అంటే మనందరం నమ్మేది పత్రి సార్ ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ అనేది మనం రూట్ ఒకసారి ట్రావెల్ స్టార్ట్ చేస్తే ఆ ట్రావెల్ని ఆయన చూసుకుంటారు అనే ఒక గుడ్డి నమ్మకంతో వెళ్తుంటాం. సో అంతే పద్ధతిగా ప్రణాళికలు కూడా రూపొందించి చాలా గొప్పగా డిజైన్ చేస్తూ పాత విషయాలన్నింటినీ మనం మర్చిపోయేలా మళ్ళీ కొత్తగా డిజైన్ చేస్తారు. ఈసారి ఇంకా ఈ కమిటీ ఏర్పాటు చేయడం కానీ ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయడం కానీ ఏపీ అండ్ తెలంగాణలో ఎస్పెషల్లీ సీనియర్ మాస్టర్స్ అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరు ఈ మీరు అన్న అకామిడేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోండి, దానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఓకే. స్టేజ్కి ఒక కమిటీ, కిచెన్కి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఒక కమిటీ, కిచెన్కి ఒక కమిటీ, ఓకే. పర్చేసింగ్కి ఒక కమిటీ, ఫైనాన్స్కి ఒక కమిటీ, ఇట్లా అన్ని కమిటీలలో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యేటట్టు. అంటే ఓకే. ఇప్పుడు నేనేదో డెసిషన్ తీసుకున్నా నా డెసిషన్ ప్రకారం నడిచింది కాదు. ఓకే. ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెన్సీ. ఓకే. మన భాస్కర్ రెడ్డి సార్ చెప్తుంటారు ప్రతి విషయం ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయండి, ఓకే. ఇక్కడ ఎక్కడ హిడెన్ లేదు. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఒక నమ్మకం పెరుగుతుంది మేడం ఓకే. ప్రతి ఒక్కరిలో, ప్రతి పిరమిడ్ మాస్టర్లో. ఎందుకంటే ఎంతో స్వచ్ఛందంగా ఇక్కడ మనకు డొనేషన్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో స్వచ్ఛందంగా డొనేషన్స్ ఇస్తున్నారు. వాళ్ళ ప్రతి డొనేషన్కి మనం వాల్యూ ఇవ్వాలి, తిరిగి ఇవ్వాలి. ఓకే. ఆ వాల్యూ అనేది ఇలానే ఇవ్వాలి. అంటే ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం వల్ల జరుగుతున్న ప్రతి అంశాన్ని వాళ్ళ కళ్ళ ముందు ఉంచడం ద్వారా నేను ఇస్తున్న రూపాయి ఎంతమంది భోజనం వెళ్తుంది, నేను ఇస్తున్న రూపాయి ఎంతమందికి అకామిడేషన్ వెళ్తుంది, నేను ఇచ్చిన రూపాయి ఎంతమందికి స్టేజ్లో ఇలా ఈ ప్రోగ్రామ్స్కి యూజ్ అవుతుంది. ఈ పత్రిజీ ధ్యాన మహాయానికి వెళ్తున్న ప్రతి రూపాయి వాళ్ళు కూడా ఒక పండుగలాగా ఫీల్ అవుతారు మేడం. నేను ఇస్తున్నా అంటే వాళ్ళు దీనికోసం రెస్పాన్సిబిలిటీ తీసుకొని 1 year దాచిపెట్టి మరీ మాకు తెచ్చిచ్చేవాళ్ళు, జోల పట్టుకొని తెచ్చిచ్చేవాళ్ళు, గల్లబుడ్డి పట్టుకొని తెచ్చిచ్చేవాళ్ళు. ఇలా కొత్త కొత్త మందిని చూస్తుంటాం. సో మీకు ఏమనిపిస్తుంది సార్, మరి అలా జోలో బట్టి తెచ్చిస్తారు, మీరు అన్నారు హుండీలో దాచుకున్న డబ్బులు కూడా ఇస్తారు అని అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అసలు నిజంగా? వాళ్ళందరినీ చూస్తేనే మేడం మేము చేస్తున్నది పెద్ద పని కాదనిపిస్తుంది. ఓకే. మేము ఇంత కష్టపడుతున్నాం అంత కష్టపడుతున్నాం అని ఫీల్ అవుతాం కదా, ఆ ఫీలింగ్ అంతా పటాపంచలు అయిపోతాయి అన్నట్టు. ఓకే. వాళ్ళని చూస్తే వాళ్ళ ముందు మనం ఎంత అని. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వ్యక్తి December 1వ తారీఖు నుంచి 25వ తారీఖు వస్తాడు. ఆయన 21st రాడు, 25th వస్తాడు, 21st వాళ్ళ వైఫ్ వస్తుంది. ఓకే. అక్కడికి వెళ్ళిన బుక్ డొనేషన్ ఏదైతే ఉందో వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద ఒక 6 నుంచి 8 వేల రూపాయలు ఓకే. అలా వాళ్ళ ఫ్యామిలీ నుంచి 6 నుంచి 8 వేల రూపాయలు వాళ్ళు రాస్తారు డొనేషన్. అది రాసినాక 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ December ఉంది కదా, అందులో 25 వరకు ఆయన వర్క్ చేసిన 25 వరకు చేసిన వర్క్కి సంబంధించిన అమౌంట్ అంతా కూడా తీసుకొచ్చి మన డొనేషన్ కౌంటర్లో ఇస్తాడు. ఓకే. 25th వరకు చేసిన అది ఎవ్రీ ఇయర్. ఆయన అసలు ఇంకా ఆ మంత్ ఆయన ఇన్కమ్ పెట్టుకోడు. ఫస్ట్ నుంచి 25th వరకు వర్క్ చేసి ఆ వర్క్ చేసిన అమౌంట్ తీసుకొని నా దగ్గరకు వచ్చి నెక్స్ట్ డే ఇచ్చేస్తారు అమౌంట్. సో ఆయన ఏదైతే జాబ్ చేస్తున్నారో అన్ని డేస్ చేసింది తెచ్చి దానికి సంబంధించిన ఎంత వచ్చిన అమౌంట్ మొత్తం మీకు ఇచ్చేస్తారు. తెచ్చిస్తారు. ఇంకా కొంతమంది హుండి పెట్టుకొని వాళ్ళు గల్లబుడ్డి అంటాం కదా, గల్లబుడ్డి పెట్టుకొని ఎవ్రీ మంత్ ఇంత అని ధ్యాన మహాయాగం కోసం వేసి నాకు గల్లబుడ్డి యాజ్ ఇట్ ఈస్గా తెచ్చిస్తారు. ఓకే. లాస్ట్ టైం నేను చాలా ఇంప్రెస్ అయిన విషయం ఏంటంటే ఒక చిన్న పాప, ఆమె కిడ్డీ బ్యాంక్ చిన్న బొమ్మలా ఉంది, ఆ కిడ్డీ బ్యాంక్ తెచ్చిచ్చింది మేడం. ఓకే. అది కూడా అట్లనే ఇస్తే నేనే దాన్ని హోల్ని పెద్ద చేసి అమౌంట్ కాడికి తీసుకొని రిసిప్ట్ రాసి ఆ కిడ్డీ బ్యాంక్ ఆమెకు మళ్ళీ ఇచ్చాను. ఆడుకోవడం చాలా బాగుంది. అంటే అంత స్వచ్ఛందంగా అంత డెడికేటెడ్గా ఇది మన ప్రోగ్రామ్, ఎవరో చేసే ప్రోగ్రామ్ కాదు మనం చేయాలి అనే ఒక ఇంటెన్షన్తోనే పిరమిడ్ మాస్టర్స్ ఆ రెస్పాన్స్ అయ్యే విధానం చూసిన తర్వాత, ఆ డెడికేషన్ చూసి, ఆ గ్రౌండ్ లెవెల్ డెడికేషన్ చూసిన తర్వాత మనం నథింగ్ అనిపిస్తుంది మేడం. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు చేసే అంత డెడికేషన్తో ఇస్తున్నప్పుడు వాళ్ళకు ఆ వాల్యూ ఇవ్వాలి. ఇచ్చిన ప్రతి రూపాయి కరెక్ట్గా ఖర్చు అవ్వాలని ట్రస్ట్ చూస్తుంది అన్నమాట. కరెక్ట్. భాస్కర్ రెడ్డి సార్ చెప్పే వర్డ్ అదే. వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపాయికి వాల్యూ ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపాయికి లెక్క తెలియాలి, అంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి అని డే 1 నుంచి ఆయన తాపత్రయపడుతున్న అంశం మేడం. అది ఈసారి చాలా గొప్పగా ఇంప్లిమెంట్ అయిపోయింది. మొత్తం అందరికీ ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఎక్కడ పెడుతున్నాం అందరు కమిటీలో, ఎందుకంటే అందరినీ కమిటీలో ఇన్వాల్వ్ చేసేసి సార్. చాలా గొప్ప ప్రోగ్రామ్ మేడం. ఆయన ఎలా వచ్చింది ఆయన విజన్ ఈసారి, అది ఇంకా ముందుకి ఇలా కంటిన్యూ అవుతే మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది మేడం. ఇది చాలా గొప్పగా ఉంటుంది. బాగుంది సార్. అసలు మీరు చెప్తుంటేనే ధ్యాన మహాయాగం ఎప్పుడెప్పుడు వస్తుందా అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంది. అంటే ప్రతిదీ ఒక ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేస్తున్నారు, ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ప్రతి ఒక్కరికి వాళ్ళు ఇచ్చే రూపాయి కరెక్ట్గా ఉపయోగపడాలి అని మీ ట్రస్ట్ అంతా చక్కటి ప్రణాళిక కూడా వేస్తున్నారు. బాగుంది సార్. చాలా ఇంకొకటి ఏంటంటే మన
ఈ ఈ గ్రౌండ్ లెవెల్లో వర్క్ ఏదైతే మనం చేస్తున్నామో ఈ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా మేడం, బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తారు. ఇప్పుడు మనం ఏదో పేరుకు ఇన్ఛార్జెస్ని రిక్రూట్ చేసినాం, వీళ్ళు ఇన్ఛార్జ్ అంటాం, వాళ్ళకి మనం ఏం పే చేయము, ఏం చేయము. ఆ ఏరియాలో పిరమిడ్ ప్రచారం చేసే వాళ్ళలో కొంచెం యాక్టివ్గా వర్క్ చేసే వాళ్ళని చూసి ప్రెసిడెంట్ అని, వైస్ ప్రెసిడెంట్ అని, ట్రెజరర్ అని ఒక బాడీ రిక్రూట్ చేసినాం. కానీ వాళ్ళు చేసే వర్క్ ఈ 2 months డెడికేటెడ్గా బుక్స్ డిస్ట్రిబ్యూషనే మా పని అని ఒక్కొక్కరు తిరుగుతున్న వాళ్ళని చూస్తే అసలు మనం ఎప్పుడు ఫోన్ చేసినా విసుక్కోకుండా, అంటే ఏ డీటెయిల్స్ అడిగినా విసుక్కోకుండా, సార్ మేము ఇంతవరకు పంచాం సార్, ఇంక ఇన్ని బుక్స్ ఉన్నాయి, ఇన్ని బుక్స్ మళ్ళీ రిటర్న్ ఉన్నాయి, మళ్ళీ ఇన్ని బుక్స్ కావాలి సార్ పంపించండి, అసలు ఎంత ఓపికగా చాలా గొప్పగా. సో మరి సార్ మనకి డిసెంబర్లో కదా యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ మనకి ధ్యాన మహాయాగం అంటే డిసెంబర్లో ఉంటుంది. అంటే ఎన్ని మంత్స్ నుండి ఈ యాగానికి వర్క్ అనేది ప్లాన్ చేస్తారు, ఎన్ని మంత్స్ నుండి ముందు నుండి ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేయబడుతుంది? యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ రెగ్యులర్గా అన్నదాత సుఖీభవ అన్నపూర్ణేశ్వరి ఏదైతే ఉందో రెగ్యులర్గా ఈ అన్నపూర్ణేశ్వరిలో అన్నదానం జరుగుతూనే ఉంది, 365 days జరుగుతుంది కదా మేడం. ఆ ప్రాసెస్ ఎట్లాగో ఉంటుంది. బట్ ఎస్పెషల్లీ పత్రిజీ ధ్యాన మహాయాగంకి వచ్చేసరికి ఈ పిరమిడ్ ట్రస్ట్ వాళ్ళది మొట్టమొదటి మీటింగ్ వచ్చేసి ఆగస్ట్ నుంచే స్టార్ట్ అవుతుంది, ఆగస్ట్ ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ నుంచి ఫస్ట్ మీటింగ్ అనుకోండి, అక్కడ నుంచి ఫస్ట్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ మీటింగ్ నుంచి ఆ ఒక ప్రణాళిక రూపొందించుకొని ఇంకా అక్కడ పాంప్లెంట్స్, బుక్స్ అన్ని తీసుకొస్తాము, ఇన్విటేషన్స్, పాంప్లెంట్స్, డొనేషన్ బుక్స్, తెలుగు, ప్రోగ్రామ్ కి ఎవరెవరిని ఇన్వైట్ చేయాలని అన్ని ఒక ప్రణాళిక చేసుకుంటాం. అవును మేడం, అక్కడ నుంచి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయి ఎవరెవరిని పిలవాలి, మీ కమిటీ అందరూ కూర్చొని డిసైడ్ చేస్తారు ఎవరిని పిలవాలి, స్టేజ్ ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేయాలి, ఏం చేంజెస్ జరగాలి, ఎలా బాగుంది, అలా అన్ని కూడా డిజైన్ అయిపోయినాక ఆ ప్రణాళిక రూపొందించి దాన్ని పేపర్ వర్క్ చేసి దాన్ని అందరికీ అప్రూవల్ తీసుకున్న తర్వాత ఈ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది మేడం. ఆ మీటింగ్ తర్వాత బుక్స్ వస్తాయి, బుక్స్ కూడా వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలి అని ప్రతి ఏరియాకి మాట్లాడి మేము పంపిస్తుంటాం మేడం, ఆఫీస్ నుంచి పంపిస్తుంటాం. అలా ఒక సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 months బ్యాక్ అండ్ వర్క్ గట్టిగా జరుగుతుంది మేడం. దీంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు అనమాట. ఇంకొక ప్రపంచం ఉండదు, ప్రతి ఒక్కరి నోటి నుండి పత్రిజీ ధ్యాన మహాయాగం అనే వినబడుతూ ఉంటుంది. ఒక బ్రహ్మోత్సవం లాగా మనకు ధ్యానుల బ్రహ్మోత్సవం ఈ 11 రోజులు ప్రతి సంవత్సరం ధ్యానులకు బ్రహ్మోత్సవం. ఇక్కడ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు, వాళ్ళు పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. సెలబ్రేషన్స్ 11 days సెలబ్రేషన్సే ఉంటాయి మేడం. ధ్యానం అంటే సెలబ్రేషన్. ధ్యానంతో ఈసారి ఇంకా 3 గంటల ధ్యానాన్ని 6 గంటలకు పెంచాం. ఈసారి ఇంకా సెలబ్రేషన్స్ డబుల్ అయిపోయినాయి. ధ్యానం కావాలి అనుకున్న వాళ్ళకి ఇంకా 3 hours కాస్త 6 hours అయింది కాబట్టి 100% ఈసారి ఇంకా గొప్పగా ఉంటుంది మేడం ప్రోగ్రామ్. ఎందుకంటే 3 గంటలు అంతమంది సామూహిక ధ్యానమే ఇంత ఎనర్జీ ఇస్తే ఆ 6 గంటలు ఇంకా ఎంత ఎనర్జీ ఉంటుంది. ఈసారి ఇంకా బ్రహ్మాండంగా ఉండబోతుంది మేడం ప్రోగ్రామ్. సో మరి చివరిగా ప్రతి ఒక్కరికి ఈ పత్రిజీ ధ్యాన మహాయాగానికి మీ నుండి ఇన్విటేషన్. యా మేడం, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ. అండ్ పత్రిజీ ధ్యాన మహాయాగం ఇది మనందరి పండుగ. దీనికి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఎక్కడ ఈ ప్రపంచంలో నలుమూలల ఎక్కడ ఉన్న పిరమిడ్ మాస్టర్ ప్రతి ఒక్కరూ ఈ ధ్యాన మహాయాగానికి రావాలి, వచ్చి 11 రోజులు ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలి. పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో చక్కగా అసలు పత్రిజీ ధ్యాన మహాయాగం అంటే ఏంటి, దాంట్లో మీ రోల్ ఏంటి, తీసుకున్న ప్రతి రూపాయి ఎంత వాల్యుబుల్గా ఖర్చు పెడుతున్నారు, దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. సో విన్నారు కదండి, పత్రిజీ ధ్యాన మహాయాగం ఎంత అద్భుతంగా జరగబోతుంది. సాధకులకి, కొత్త వాళ్ళకి, ధ్యానులకి ఒక అద్భుతమైన పండగ. సో ఆ పండగలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.